మనకు లాస్ట్ జనరేషన్ కూడా ఈ జనరేషన్ పెద్ద చేంజ్ తెలియాలి. అండ్ అంతేకాకుండా మనకు ఇన్ కేస్ బాక్స్లో 80,000 రూపాయలు పెట్టినా కూడా వీళ్ళు ఛార్జర్ కూడా ప్రొవైడ్ అయ్యారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన దగ్గర సామ్సంగ్ బ్రాండ్ నుంచి రీసెంట్గా లాంచ్ అయిన సామ్సంగ్ గెలాక్సీ S25 మన దగ్గర అవుతుంది. సో ఈ రోజు మన ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి కంప్లీట్ స్పెట్స్ తీసుకొని అండ్ మెయిన్గా ఇది మనకి ఎంత ప్రైస్కి వస్తుంది, ఆ ప్రైస్కి ఇది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందా అవ్వదా, అండ్ ఇందులో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అంటే మంచి విషయాలు ఏంటి, చెడ్డ విషయాలు ఏంటి, A to Z కంప్లీట్ డీటెయిల్స్ మీకు అయితే ఇస్తాను. సో ఎవరైతే ఈ గెలాక్సీ 25 కొనుక్కోవాలనుకుంటున్నారో పర్టికులర్ ఈ మొబైల్ని ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. అండ్ ఈ మొబైల్ చూడడానికి అయితే మనకైతే చాలా బాగుంటుంది. సో మనకు ఒకటే లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకు సింగిల్ హ్యాండ్ తోటి ఈజీగా మనమైతే ఈ మొబైల్ని ఆపరేట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, జస్ట్ మనకు సింగిల్ హ్యాండ్ తోటి ఫుల్ కంఫర్టబుల్ ఉంటుంది మనకి ఈ మొబైల్ అనేది. కాంపాక్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. 146mm హైట్ ఉంటుంది, 70mm వెడ్త్ ఉంటుంది, 7.2 mm థిక్నెస్ ఉంటుంది, అండ్ జస్ట్ మనకు 162 గ్రామ్సే వెయిట్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ అనేది చాలా లో వెయిట్ అని చెప్పుకోవచ్చు. దీని బ్యాక్ సైడ్ మనకు గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్తో వస్తుంది. అండ్ ఫింగర్ ప్రింటింగ్ కూడా అంత యాక్టర్ అయితే వేస్తలేదు ఇది. ఇందులో మనకు చాలా కలర్స్ ఉన్నాయి. సో సైబర్ బ్లూ, నేవీ, సిల్వర్, షాడో, మింట్, సో ఈ విధంగా చాలా కలర్స్ ఉన్నాయి. సో నా దగ్గర ఉన్నది సైబర్ బ్లూ. బట్ ఓవరాల్గా మనకు చూడడానికి మాత్రం సేమ్ iPhone 16 లాగా ఉంటుంది. సో టైటానియం బాడీ కానివ్వండి, సిల్వర్ ఫ్రేమ్స్ కానివ్వండి, దీనికి ఫినిషింగ్ కానివ్వండి, సో సేమ్ మనకు ఐఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది దీన్ని పట్టుకుంటే. దీని బాటంలో మనకు సిమ్ ట్రే ఉంది, ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ అండ్ మైక్రోఫోన్ ఉంది. రైట్ సైడ్ వాల్యూమ్ కీస్ ఉన్న పవర్ బటన్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ మాత్రం ఏమి లేవు. IP68 వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ సర్టిఫికేట్ దీనికి అవుతుంది. సో కాబట్టి మీరు అప్ టు 30 మినిట్స్ దాకా ఈ మొబైల్ని వాటర్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. సో 30 నిమిషాల దాకా వాడుకోవచ్చు అని మీరైతే మొబైల్ని 30 నిమిషాల దాకా ఉంచకండి. ఎందుకంటే ఇన్ కేస్ మొబైల్ అనేది ఖరాబ్ అయింది అనుకోండి, మీకు ఎటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు అండ్ వారంటీ కూడా మీకు క్లెయిమ్ కాదు. సో బ్యాక్ సైడ్ మనకు 3 కెమెరాలను ఒక ఫ్లాష్ అవుతుంది. సో ఫ్లాష్ అనేది కంప్లీట్గా మనకు మొబైల్ అనేది కలిసిపోయింది. చిన్న బంపు కూడా మనకు అనిపిస్తలేదు. మన కెమెరా చూసుకున్నట్లయితే చిన్న బంప్ లాగా ఉంది. బట్ ఓవరాల్గా డిజైన్ మాత్రం లాస్ట్ జనరేషన్కు ఈ జనరేషన్కు పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, బాగుంది. సో డిస్ప్లే గురించి మాట్లాడితే 6.2 ఇంచెస్ డైనమిక్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. అంతేకాకుండా 2600 పీక్ బ్రైట్నెస్కు డిస్ప్లే అనేది సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ టు బాడీ రేషియో అనేది 90.92% ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ పంచ్ హోల్ కెమెరా తోటి ఈ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పంచ్ హోల్ కెమెరా అనేది. సో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా చాలా బాగా అనేది వర్క్ చేస్తుంది. అండ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2తో ఈ డిస్ప్లే అయితే ప్రొటెక్షన్ చేశారు. సో దీనివల్ల మొబైల్ అనేది కింద పడ కూడా డ్యామేజ్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సులు ఉంటాయి. HDR10+ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీరు అమెజాన్ అయినా, నెట్ఫ్లిక్స్ అయినా HDR వీడియోని ఈజీగా ఈ మొబైల్ చూడొచ్చు. సో ఓవరాల్గా నేను దాదాపు ఒక 2 నుంచి 3 డేస్ దాకా ఈ మొబైల్ యూజ్ చేస్తున్నాను. నాకైతే ఎటువంటి కంప్లైంట్స్ లేదు డిస్ప్లే అనేది. సో డిస్ప్లే అనేది చాలా బాగుంది. మీకు అవుట్డోర్ అయినా ఇండోర్ అయినా, సో మూవీ చూసేటప్పుడు కానివ్వండి, లేకపోతే యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు, HDR వీడియోలో 4K వీడియోలు చూసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో డిస్ప్లే అనేది చాలా బాగుంది. సో మెయిన్లీ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకు స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ని వీలైతే వాడారు. ఇది ఒక 3 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 4.47 క్లాక్ స్పీడ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది మనకు ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ మనం అయితే చెప్పుకోవచ్చు. సో AnTuTu స్కోర్ అనేది మనకు అరౌండ్ 2.6 మిలియన్ దగ్గర రీచ్ అవుతుంది. బేసిక్ ఇది మనకు 12GB ర్యామ్తో వస్తుంది. అండ్ LPDDR5X ర్యామ్, UFS 4.0 తోటి మనకు ఉంటుంది ఇది. సో ఇందులో మీరు ఎంత పెద్ద గేమ్ అయినా ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు ఎటువంటి ల్యాగ్ ఇష్యూలు అయితే ఉన్నాయి. సో మీరు కాల్ ఆఫ్ డ్యూటీ కానివ్వండి, PUBG కానివ్వండి, ఈజీగా హై గ్రాఫిక్స్లో మీరు అయితే ఆడుకోవచ్చు. సో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్ వస్తుంది. మీకు రీడింగ్ రేట్ స్పీడ్ కూడా మనకైతే చాలా బాగుంది. అంతేకాకుండా ఇందులో యాక్టివేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో యాప్టిక్స్ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. బేసిక్గా మనకి ఇది 12GB ర్యామ్తో వస్తుంది. ఇందులో మనకు 2 స్టోరేజ్ వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి 512GB, ఇంకోటి 256GB. సో సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకు లేటెస్ట్గా Android V15 మీద రన్ అవుతుంది. సో సామ్సంగ్ సంబంధించిన One UI 7 మీద మనకైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సామ్సంగ్ బ్రాండ్ వాళ్ళు పర్టికులర్ ఈ మొబైల్కి 7 years దాకా వాయిస్ అప్డేట్ 7 years దాకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వీలైతే ఇస్తారు. ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకు బ్యాక్ సైడ్ చూడడానికి 3 కెమెరాలు ఉంటాయి. ఇందులో 50MP మెయిన్ కెమెరా 1.8 APS వస్తుంది. అండ్ అదే కూడా 12MP అల్ట్రా వైడింగ్ కెమెరా f2.2 APS వస్తుంది. అండ్ 10MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇందులో మనకు 2.4 APS తోటి ఈ కెమెరా అనేది వస్తుంది. సో మెయిన్ కెమెరాతో మనం 8K 30 fps దాకా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 4K 60 fps దాకా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. HDది 240 fps దాకా వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనం డ్యూయల్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ని మనం ఫుల్ HDలో 120 fps 240 fps దాకా రికార్డ్ చేసుకోవచ్చు. అల్ట్రా హెచ్డీలో మనం 120 fps దగ్గర వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో ప్రో మోడ్ ఉంటుంది, స్టీరియో రికార్డింగ్ ఉంటుంది. అండ్ మనకైతే ఇంకా చాలా ఆప్షన్స్ అయితే మనకైతే ఉంటాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ పెడితే అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ఒక మంచి అప్డేట్ ఏంటంటే మన కెమెరా యూజ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఆప్షన్ అనేది ఇక్కడ మనకు పైన ఉంటాయి. సో ఇక్కడ మనం పైన నుంచి ఇవన్నీ స్క్రోల్ చేసి ఇవన్నీ తీసులు ఉంటుంది. బట్ ఇక్కడ మనకు కిందనే ఇచ్చారు. సో ఈ కింద నుంచి మనం ప్రతి ఒక్కటి కెమెరా లెన్స్ అయినా లేకపోతే యాంగిల్ అయినా చాలా ఆప్షన్స్ అనేవి ఇక్కడ నుంచి డైరెక్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు. సో మాటికి మన పైకన్ని ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం
అవసరం ఉండదు. అండ్ 12 MP ఫ్రంట్ కెమెరా f2.2 aperture వస్తుంది. అండ్ 4K 60 fps దాకా వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఫోటోలు అయినా వీడియోలు అయినా మనకైతే చాలా బాగుంటాయి. ఇందులో మనం ఇది లేదు ఇది మిస్ అయిందని మనం ఎటువంటిది అయితే నోటీస్ చేయలేం. సో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి డెడికేటెడ్ ఇంకా సపరేట్ వీడియో అయితే ఇస్తాను. స్క్రీన్ మీద మీరు శాంపుల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు, వీడియో అయినా ఫోటోలు అయినా. సో వీటికి సంబంధించిన ఒరిజినల్ క్వాలిటీ ఫోటోలు ఉన్న వీడియోలు కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ అవుతుంది. ఆ గ్రూప్లో దీనికి సంబంధించిన అండ్ ఒరిజినల్ రా ఫుటేజ్ వీడియోలు అయినా ఫోటోలు అయినా నేను అలా అప్లోడ్ చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందని. బట్ ఓవరాల్గా 8K వీడియో అయినా లేకపోతే ఫోటో అయినా HDR ఆన్ చేసినా ఆన్ చేయకపోయినా బొకే షాట్స్ అయినా పోర్ట్రేట్ షాట్స్ అయినా చాలా బాగున్నాయి. మీకు ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకైతే 4000 mAh బ్యాటరీ ఇచ్చారు. అంతేకాకుండా మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 25 watts దాకా మనకు ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ మొబైల్కి ఉంటుంది. 30 minutesలో 50% దాకా ఛార్జింగ్ ఎక్కుతుంది. సో నెట్వర్క్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు డ్యూయల్ బ్యాండ్ 5G తో వస్తుంది. ఇందులో ప్రతి ఒక్క 5G బ్యాండ్ అండ్ 4G బ్యాండ్ ప్రతి ఒక్కటి ఉంది. మనకు నెట్వర్క్ కనెక్టివిటీలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సెన్సార్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకు లైటింగ్ సెన్సార్, పార్క్ సెన్సార్, బ్రాటోమీటర్, సో ప్రతి ఒక్క సెన్సార్ అయితే ఉంది. సో సెన్సార్ అయితే ఏది మిస్ కావాలి. బట్ ఎయిర్ బ్లాస్ట్ అయితే లేదు. సో ఎయిర్ బ్లాస్ట్ బదులు ఇందులో మనకు ఒక సామ్సంగ్ థింగ్స్ అని ఉంటుంది, సపరేట్ సామ్సంగ్ సంబంధించిన యాప్. సో ఎవరైతే మీ దాంట్లో సామ్సంగ్ సంబంధించిన కూలర్ కానీ ఫ్రిడ్జ్ అలాంటివి ఉంటాయో వాటిని ఈ యాప్తో డైరెక్ట్ అయితే కంట్రోల్ చేయొచ్చు. వేరే బ్రాండ్స్ మీరైతే కంట్రోల్ చేయరాదు. సో ఫైనల్ మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 12+256 GB అనేది మనకు 80,999 రూపాయలు ఉంది. 12+512 GB మనకైతే 92,999 రూపాయలు ఉంది. సో రఫ్గా 93,000 అనుకోవచ్చు. సో బేసిక్గా మనం 80,000 రూపాయలు అనుకుంటే ఈ 80,000 రూపాయలకు ఈ సామ్సంగ్ గెలాక్సీ S25 అనేది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందో అవ్వదంటే నేనైతే ఖచ్చితంగా అవ్వదని చెప్తాను. ఎందుకంటే మనకు లాస్ట్ జనరేషన్కు ఈ జనరేషన్కు పెద్ద మేజర్ అప్డేట్స్ అయితే ఏం లేవు, ఒక ప్రాసెసర్ తప్ప. ప్రాసెసర్ అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. బట్ దానికి మన 80,000 రూపాయలని ఇది పెట్టడం ఎందుకంటే దీనికంటే బెస్ట్ ఆప్షన్స్ అనేవి మనకు మార్కెట్లో దీనికంటే చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. సో దీనికి ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Elite అనేది చాలా పవర్ఫుల్ చిప్సెట్. అండ్ సెకండ్ ఇది ఇందులో ఏ ఫీచర్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తాయి. వేరే ఏ ఫీచర్ లేక వేరే ఓప్పో లేదా వివో సంబంధించిన వాటి లెక్క కొంచెం అటు ఇటు ఉండే పర్ఫెక్ట్ అయితే పనిచేస్తాయి ఏ ఫీచర్స్ అనేది. అండ్ కెమెరాస్ కూడా మనకైతే చాలా మంచి క్వాలిటీ కెమెరాస్ వీలైతే ఇచ్చారు. అండ్ థర్డ్ వచ్చేసి 7 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ ఉన్న OS అప్డేట్స్ వీలైతే ఇస్తారు. సో కాన్స్ గురించి మాట్లాడుకుంటే దీని బ్యాటరీ లైఫ్ జస్ట్ 4000 mAh బ్యాటరీ ఇచ్చారు. అంతా కూడా జస్ట్ 25 watts సపోర్ట్ ఉంది కాబట్టి మనకైతే చాలా ఎక్కువ టైం ఛార్జింగ్ ఎక్కుతుంది. అంతా కూడా త్వరగా అయితే ఛార్జింగ్ అనేది డ్రై అవుతుంది. మనకు లాస్ట్ జనరేషన్ కూడా ఈ జనరేషన్ పెద్ద చేంజ్ తెలియాలి. అండ్ అంతేకాకుండా మనకు ఇన్ కేస్ బాక్స్లో 80,000 రూపాయలు పెట్టినా కూడా వీళ్ళు ఛార్జర్ కూడా ప్రొవైడ్ అయ్యారు. అండ్ అంతేకాకుండా లాస్ట్ జనరేషన్కు ఈ జనరేషన్కు డిజైన్ పరంగా ఎటువంటి చేంజ్ అయితే లేదు. సో కాబట్టి మీరు ఆల్రెడీ 24 అన్న 23 అయినా వాడితే దీనికి అప్డేట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఆ మొబైల్స్కు ఈ మొబైల్స్కు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తేడా మాత్రమే ఉంటుంది, అంతకు మించి పెద్ద తేడా అయితే ఉండదు. సో కాబట్టి నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే రికమెండ్ చేయను. ఏదైనా ఆఫర్స్లలో ఒక 70-75కి వస్తే మీరైతే ఖచ్చితంగా కొనుక్కోండి. బట్ ఇప్పుడైతే కొనుక్కోమని నేను రికమెండ్ చేయను. బట్ కొంతమంది ఉంటారు అప్డేట్ అంటే 24 అంటే 25 ఉంటారు, 25 రిలీజ్ అయితే 26 ఉంటారు. సో ఆ విధంగా అప్డేట్ అవ్వచ్చు. కానీ బట్ బేజరీ సో డైరెక్ట్ అప్డేట్ అవుతా 80,000 రూపాయలకి ఈ మొబైల్ కొంటా అంటే మాత్రం నేను అయితే రికమెండ్ అయితే చేయను. సో అంతేకాకుండా దీనికి సంబంధించిన డెడికేటెడ్ ఏ ఫీచర్స్ ఉన్నో దీనికి సంబంధించిన కెమెరాకి సంబంధించిన డెడికేటెడ్ వీడియో అయితే వేస్తున్నాను. ఆ వీడియో మీరు మిస్ కాకూడాలంటే కంపల్సరీ మన ఛానల్ ఇప్పుడే మీరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండాలి. అంతేకాకుండా సామ్సంగ్ గెలాక్సీ S25 Ultraకి సంబంధించిన కంప్లీట్ రివ్యూ కూడా మన ఛానల్లో పెట్టాను, అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అరౌండ్ మనం 50K సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నాం. సో కాబట్టి 50కి మనం ఖచ్చితంగా కొట్టాలి. సో ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ కూడా మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా పెద్ద డౌట్ ఉన్నా కంపల్సరీ మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.